గుండెదడను చిన్న లక్షణంగా చూసి నిర్లక్ష్యం చేయకూడదని మెడికవర్ హాస్పిటల్స్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అండ్ సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సురేష్ తెలిపారు. గుండెదడను చాలా మంది సాధారణ సమస్యగా భావించి తేలిగ్గా తీసుకుంటారని అన్నారు. అయితే కొన్నిసార్లు ఇది హృదయ సంబంధిత కీలక సమస్యలకు ముందస్తు హెచ్చరికగా మారుతుందని అన్నారు. వెంకోజీపాలెం మెడికవర్ ఆసుపత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుండె ఒక్కసారిగా వేగంగా, బలంగా, అసమానంగా గ్యాప్ ఇచ్చి కొట్టుకునే పరిస్థితిని పాల్పిటేషన్స్ అంటారని పేర్కొన్నారు. గుండెదడ కొన్ని సెకండ్ల నుండి కొన్ని నిమిషాల వరకు కొనసాగవచ్చని అన్నారు. ఇది ఎక్కువ హానికరం కానప్పటికీ కొన్నిసార్లు తీవ్రమైన హృదయ సంబంధిత రుగ్మతలకు సంకేతం కావచ్చని తెలిపారు. జీవనశైలి మార్పులు, అధిక ఒత్తిడి, శారీరక శ్రమ, కెఫిన్ పానీయాలు, థైరాయిడ్ సమస్యలు, రక్తహీనత, రక్తపోటులో మార్పులు, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతలు వంటి కారణాలు పాల్పిటేషన్స్కు దారితీస్తాయని అన్నారు. నేను డాక్టర్ సురేష్ అండి. సో గుండె గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. సో గుండెకి 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఈజ్ సర్క్యులేటరీ ఫంక్షన్, రెండోది ఎలక్ట్రికల్ ఫంక్షన్. సో మీకు అందరికీ అవగాహన ఉంది, గుండె ఒక పంపు లాంటిది, మన ఎడమ వైపు ఛాతి మీద దగ్గర ఉంటుంది. సో అరౌండ్ 5 లీటర్స్ పర్ మినిట్ మన బ్లడ్స్ పంప్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ ఆర్గన్ ఆఫ్ అవర్ బాడీ. అంటే రెస్ట్లో ఉన్నప్పుడు 5 లీటర్లు పంప్ చేస్తుంది. అదే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు 10 to 20 లీటర్స్ పర్ మినిట్ పంప్ చేస్తుంది. సో ఈ పంప్ని, ఈ మజిల్ పని చేయాలంటే దానికి న్యూట్రిషన్ ఉండాలి కదా. సో దానికి సప్లై చేయడానికి ఎడమవైపు గుండెకి 2 రక్తనరాలు, కుడివైపు గుండెకి 1 రక్తనరం ఉంటుంది. సో ఈ రక్తనరాల్లో ఏదైనా బ్లాకేజెస్ ఉంటే అప్పుడు మనకి ఛాతి నొప్పి రావడం, ఆయాస రావడం, కళ్ళు తెరవడం, అవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. సో హార్ట్ అటాక్ అని మీరు వినే ఉంటారు. సో సడన్గా ఆ రక్తనరం బ్లాక్ అవ్వడం వల్ల హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అదన్నీ ట్రీట్ చేయడానికి స్టెంటింగ్, బైపాస్ అవన్నీ మీకు అవగాహన ఉంది. సో అది డీల్ చేసేది ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. సో మోస్ట్లీ ఆ బ్లాక్ క్లియర్ చేసి స్టెంట్ వేయడం, లేకపోతే బైపాస్ పంపించడం, అది ద వర్క్ ఆఫ్ ఎ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. ఇప్పుడు సెకండ్ ఫంక్షన్ ఏం చెప్పాను, ఎలక్ట్రికల్ ఫంక్షన్. సో ఎలక్ట్రికల్ ఫంక్షన్ అంటే ఈ గుండెకి పంప్ చేయాలంటే ఒక హార్ట్ రేట్ 60 నుంచి 100 పర్ మినిట్ గుండె కొట్టుకోవాలి. సో ఇది కొట్టుకోవాలంటే దాన్ని ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ ఇది రెగ్యులేట్ చేస్తుంది. సో ఆ ఇంపల్స్ అనేది ఎస్ఏ నోడ్లో మొదలవుతుంది. ఎస్ఏ నోడ్ నుంచి ఏవి నోడ్కి వెళ్తుంది, ఏవి నోడ్ నుంచి బండిల్ ఆఫ్ వేస్, తర్వాత రైట్ బండిల్, లెఫ్ట్ బండిల్. ఇది ఎలక్ట్రికల్ ఇంపల్స్ ట్రావర్స్ చేసే పాత్వే. సో దీంట్లో ఎక్కడైనా తేడా ఉన్నా, అంటే ఈ నార్మల్ రూట్లో గుండె దడ వెళ్ళకుండా ఇంకో ఏరియాలో ఏదో బైపాస్ ట్రాక్ ద్వారా అయినా గుండెదడ వెళ్ళడం, లేకపోతే ఏట్రియా నుంచి గుండెదడ మొదలవడం, లేకపోతే వెంట్రికల్ నుంచి గుండెదడ మొదలవడం వల్ల నార్మల్ రిథమ్ కాకుండా ఎరిథమియా ఫామ్ అవుతుంది, ఎరిథమియా కాజ్ చేస్తుంది. సో దీని లక్షణాలు ఏంటి? సో గుండెదడ 60 నుంచి 100లో కొట్టుకోలేదు. 100 కంటే ఎక్కువ కొట్టుకుంటే పేషెంట్స్కి గుండెదడ వినిపిస్తుంది. సో మనం పరిగెట్టేటప్పుడు మనకి కొన్నిసార్లు స్పీడ్గా కొట్టుకున్నప్పుడు దడలాగా అనిపిస్తుంది, అది నార్మల్ ఫీలింగ్. ఏ కారణం లేకుండా గుండెదడ ఫీల్ అవ్వడం అంటే అబ్నార్మల్ అవేర్నెస్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ బీట్ ఈజ్ పాల్పిటేషన్, అంటే గుండె దడ. సో ఏ కారణం లేకుండా మనకి గుండె దడ అనిపించింది అనుకోండి, సో ఇట్స్ నార్మల్ ఫినామినా కాదు, ఇది అబ్నార్మల్ ఇది. సో దీనికి ఏదో ఒక స్ట్రెస్ లేదు, లేకపోతే మనం ఎక్సర్సైజ్ చేయట్లేదు. సో ఏ కారణం లేకుండా మనకి దడ వచ్చింది అనుకోండి, ఇది అబ్నార్మల్ థింగ్. సో ఏ కారణాల వల్ల మనకి గుండె దడ రావచ్చు? సో కామన్లీ ఏంటంటే హైపర్ టెన్షన్, లేకపోతే డయాబెటీస్, వీళ్ళందరిలో అరౌండ్ 4 to 5% ఆఫ్ ద పేషెంట్స్కి ఏట్రియల్ ఎరిథమియాస్, అంటే నార్మల్ రూట్లో గుండె దడ రాకుండా పై గది నుంచి ఏట్రియల్ ఎరిథమియాస్ వస్తాయి. సో ఏట్రియల్ ఎరిథమియాస్ ఇది రావడం వల్ల ప్రాబ్లం ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సడన్గా రక్తగడ్డ ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం వల్ల రక్తగడ్డ ఏ ఆర్గన్లో వెళ్ళి బ్లడ్ సరఫరా ఆగిపోతే దానివల్ల ఆ ఏరియాకి సప్లై దొరకదు. సో హార్ట్ అటాక్ అయినా అవ్వచ్చు, కిడ్నీ అయినా రక్తనరం బ్లాక్ అయింది, కిడ్నీ ఫెయిల్ అయినా అవ్వచ్చు, లేకపోతే అలాగే కాల్ రక్తనరాలు రక్త సరఫరా అయిపోయిందంటే కాల్ నొప్పి అయినా అవ్వచ్చు. సో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ కామన్ ఎరిథమియా. సో ఇవన్నీ మనం డయాగ్నోస్ చేస్తూ ఉండాలి. జనరల్లీ ఏంటంటే చాలామందికి దడ వస్తూ ఉంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఈసీజీ నార్మల్ ఉండొచ్చు, బట్ దెన్ అంత బాగుందండి మీకు అంటారు. సో అది కొన్నిసార్లు డయాగ్నోస్ అవ్వదు. ఇది ఏట్రియల్ ఎరిథమియాస్. అలాగే గుండె దడ వెంట్రికల్ నుంచి కూడా రావచ్చు. వెంట్రికల్ అంటే కింద గది, గుండెకి 4 గదులు ఉంటాయి. పైన 2 గదులకి ఏట్రియా అంటారు, కింద 2 గదులకి వెంట్రికల్ అంటారు, కుడివైపు ఎడమవైపు. ఆ దడ వెంట్రికల్ నుంచి వచ్చిందనుకోండి, అది దట్ కెన్ బి సడన్ కార్డియాక్ అరెస్ట్కి చోటు చేయొచ్చు.
ఇప్పుడు చాలామంది మీరు వింటూ ఉంటారు, సో అక్కడ ఇప్పుడు నిన్నటి వరకు బాగున్నారండి, సడన్గా చనిపోయారండి. ఇట్ కెన్ బి చిన్నవాళ్ళైనా అవ్వచ్చు, పెద్దవాళ్ళైనా అవ్వచ్చు. సో ఇదంతా హార్ట్ అటాక్ ఒక్కటి వల్లే సడన్ కార్డియాక్ అరెస్ట్ కాదు. ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ ఎరిథమియా వల్ల, అంటే వెంట్రికల్ నుంచి రిథమ్ డెవలప్ అయిందనుకోండి, దానివల్ల హార్ట్ అటాక్ చోటు చేసుకోవచ్చు, అంటే కొలాప్స్ అవ్వచ్చు అండ్ డెత్ అవ్వచ్చు. సో ఇది ఏ కారణాల వల్ల వెంట్రులో ఎరిథమియాస్ అవ్వచ్చు. ఒకటి కామన్లీ మీకు చెప్పాను చూడండి, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం స్టెంట్ వేస్తాం. స్టెంట్ వేస్తే రక్త సరఫరా ఇంప్రూవ్ అవుతుంది, కానీ మీరు హాస్పిటల్ లేట్గా చేరారు, స్టెంటింగ్ లేకపోతే ఇంజెక్షన్ వెంటనే మీరు తీసుకోలేదు, సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ తీసుకున్నారు, సో డిలే అయింది. డిలే అవ్వడం వల్ల ఆ వెంట్రుకులర్ మజిల్ స్కార్ ఫామ్ అయిపోతుంది. దెబ్బ తగిలితే ఎలాగైతే మనకి స్కార్ లాగా ఫామ్ అవుతుందో, వెంట్రుకులర్ మజిల్ స్కార్ ఫామ్ అయిపోతుంది. సో మనం రక్త సరఫరా ఇంప్రూవ్ చేసినా ఆ స్కార్ ఫామ్ అవడం వల్ల నార్మల్ రూట్లో ఇంపల్స్ రాకుండా కింద గది నుంచి ఇంపల్స్ వస్తుంది. సో అది హార్ట్ అటాక్ అవే పేషెంట్స్లో చాలా కామన్గా ఉంటుంది. సో హార్ట్ అటాక్ ఎప్పుడు వచ్చినా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ రిస్క్కి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు వినే ఉంటారు, స్టెంట్ వేసారంటే అంతా బాగా అయిపోవాలి, లేకపోతే బైపాస్ అయింది అంతా బాగా అయిపోవాలి, కానీ ఈ వెంట్రులర్ ఎరిథమియా ఎప్పుడైనా రావచ్చు. సో అది చూసుకుంటూ ఉండాలి. సో వెంట్రులర్ ఎరిథమియా వల్ల కూడా దీని లక్షణాలు ఏంటి, దడ రావడం, అకస్మాత్తుగా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయాస రావడం, లేకపోతే అలిసిపోవడం, సో కళ్ళు తిరిగి పడిపోవడం, ఇవన్నీ దీని లక్షణాలు. ఓకే. సో మూడోది ఏంటంటే, కొంతమంది యంగ్ పీపుల్ అంటే చిన్నవాళ్ళలో కూడా దడ రావచ్చు. దడ రావడానికి కారణం ఏంటంటే, నార్మల్ రూట్లో దడ వెళ్ళకుండా అడ్డదారి ఉంటుంది, అడ్డదారిలో వెళ్ళడం వల్ల షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఈ షార్ట్ సర్క్యూట్ రావడం వల్ల అకస్మాత్తుగా గుండె స్పీడ్గా కొట్టుకున్నట్లు అవుతూ ఉంటుంది. సో హాస్పిటల్కి వెళ్తే ఈసీజీ బాగుంటుంది, ఈకో బాగుంటుంది, ట్రెడ్మిల్ అన్నీ బాగుంటాయి, కానీ పేషెంట్కి ఏమి లేదంటారు. సో అందరూ అనుకుంటారు ఇదేదో ఉత్తనే చెప్తున్నాడు, స్ట్రెస్ వల్ల ఉంది, సో సైకాట్రీ దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో బేసికలీ దడ వచ్చేటప్పుడు ఈసీజీ తీసుకుంటే అప్పుడు క్లారిటీ ఉంటుంది. అలాగే కాకుండా కొన్నిసార్లు అప్పుడు మనం దడ వచ్చేటప్పుడు ఈసీజీ తీయడానికి అవకాశం ఉండదు. సో అప్పుడు దానికి అడ్వాన్స్ టెక్నిక్ అంటే ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ వల్ల కూడా మనం డయాగ్నోస్ చేయొచ్చు ఇలాంటి ఎరిథమియాస్. సో ఇదంతా నేను స్పీడ్గా కొట్టుకున్న కండిషన్స్, అంటే గుండె టెకీ ఎరిథమియాస్, అంటే గుండె స్పీడ్గా మోర్ దెన్ 100 beats per minute అబ్నార్మల్గా కొట్టుకుంటే దాన్ని టెకీ ఎరిథమియాస్ అంటారు. అలాగే గుండె దడ తక్కువ అవడం వల్ల కళ్ళు తిరగడం, ఆయాస రావడం, అలసట, దాన్ని బ్రెడీ ఎరిథమియాస్ అంటారు, కంప్లీట్ హార్ట్ బ్లాక్ అంటారు. సో అలాంటివి ఏదైనా ఉంటే దానికి పేస్ మేకర్, అడ్వాన్స్ టెక్నిక్ ఆఫ్ పేస్ మేకర్, సిఆర్టీ అవన్నీ చేయడానికి ఇవన్నీ చేసేది ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ చేస్తాం మేము. సో ఎవరైతే ఎరిథమియాస్లో ట్రైన్ అయ్యే వాళ్ళు, అంటే కార్డియాలజిస్ట్ ఈ స్టెంటింగ్ అవన్నీ కాకుండా ఇది అడ్వాన్స్డ్గా మేము నేర్చుకున్నవి, ఫెలోషిప్ చేసి ఆఫ్టర్ కార్డియాలజీ ట్రైనింగ్ తర్వాత ఎలక్ట్రోఫిజియాలజీ ట్రైనింగ్ చేస్తాం. సో మేము అందరినీ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అంటారు. సో దిస్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ఎరిథమియాస్, కార్డియాక్ ఎరిథమియా మేనేజ్మెంట్. సో సడన్ కార్డియాక్ అరెస్ట్ అవ్వింది ఓన్లీ హార్ట్ అటాక్ వల్ల కాదు, సో జెనెటిక్ కండిషన్స్, లేకపోతే కొన్ని ఛానలోపతీస్ అంటారు, సో దీని వల్ల కూడా అవన్నీ హార్ట్ అటాక్ సడన్ కొలాప్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరికి మీ ద్వారా ఏంటంటే నేను చెప్పాలనుకుంటున్నాను, సో ఎవరిలో అయితే ఫ్యామిలీలో సడన్ కార్డియాక్ అరెస్ట్ హిస్టరీ ఉందో, కార్డియాక్ డిసీజ్ ఉన్న హిస్టరీ ఉందో, వాళ్ళందరూ ఎట్ రిస్క్ ఉంటారు. సో ఇవన్నీ ట్రాన్స్మిటెడ్, అంటే జెనెటికలీ ట్రాన్స్మిటెడ్, హెరిడిటరీలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఉంటుంది. సో వాళ్ళందరూ స్క్రీన్ చేసుకోవాలి. సో దడ